సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, శ్రీ గురుదేవదత్తకి జై. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ తల్లిదండ్రుల యొక్క రుణం ఏమిచ్చితే మనకు తీరుతుంది అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోను ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొంతమంది చూసే అవకాశం మనం కల్పించేట్లు అవుతాము. సరే, తల్లి తండ్రి యొక్క రుణం ఏమిచ్చి మనం తీర్చుకోగలం? నిజంగా వాళ్ళు మనకి జన్మనిచ్చారు, ఈ భూమి మీదకి భగవంతుని ద్వారా మనకి పరిచయం చేశారు, తీసుకొచ్చారు భూమి మీదకి. కానీ తల్లిదండ్రిని చాలామంది చూస్తున్నాం, ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నానంటే వాళ్ళని చాలా బాధ కలుగుతుందన్నమాట. ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అన్నీ తెలుసు, మీకేం తెలీదు, నోరు మూసుకో అని చిన్నపిల్లల నుంచి తల్లిదండ్రిని అలా అంటున్నారు. ఇంకా నిజంగా ఒకప్పుడు తల్లిదండ్రి మాట చిన్నపిల్లలు వినేవాళ్ళు, అంటే పిల్లలు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లల మాట తల్లిదండ్రి వినాల్సిన దుస్థితి, పరిస్థితి వచ్చిందండి. నిజంగా మా జనరేషన్లో, మా చిన్నప్పుడు కూడా మా అమ్మ తెచ్చిన బట్టలనే కట్టుకునేవాళ్ళం. మా అమ్మ తెచ్చిన నగలు కావచ్చు, మా కోసం ఏది మంచిదో అది చేస్తే ఇస్తే మేము దాన్ని ఆనందంగా పుచ్చుకొని, బాగుందా బాగలేదా అనే విషయం కూడా మాకు నిజంగా తెలీదు. తెచ్చారు, అదే సంతోషం, అదే పరమానందం. అట్లా ఉండేవాళ్ళం నిజంగా. కానీ ఇప్పుడు మనం ఏం తెచ్చినా పిల్లలకు నచ్చదు. నీకేం తెలుసు, ఇది కాదు ఫ్యాషన్, మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో అని అంటారు. కానీ వాళ్ళు ఎందుకు అలా మారుతున్నారు? ఈ జనరేషనా, ఈ నాగరికతనా, ఈ ఫ్రెండ్ సర్కిలా, లేదంటే ఏంటి అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సిందే తప్ప మనం ఎవరు ఏమి చెప్పే పరిస్థితులు మనం లేవన్నమాట. నిజంగానే అలా ఉన్నారు జనాలు. అయితే ఒక చాలా మంచి కథ ఈ మధ్యలో ఒక వీడియో చూశాను, చాలా అద్భుతంగా నాకు నచ్చింది. అది మళ్ళీ మీతో పంచుకోవాలని అనిపించి ఈ మాటలు చెప్తున్నానమాట. తల్లిదండ్రులు మనం రుణం ఏమిచ్చినా మనం ఏ జన్మలోనూ తీర్చుకోలేమండి. తల్లి పురిటి నొప్పులు కావచ్చు, ఎన్ని కష్టాలు, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ మధుర క్షణాలు, ఆనందం, తల్లి ఎన్నో 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 కోల్పోతుందండి. నిజంగా త్యాగం అన్నమాట. ప్రతి ఆ బిడ్డ కోసం అందరినీ వదులుకుంటుంది, కావాలంటే ఆఖరికి భర్తను కూడా వదులుకుంటుంది, ఎన్ని వదులుకోవాలి, త్యాగం చేస్తుంది. అలాగే తండ్రి ఎన్నో వదులుకుంటాడండి. ఎప్పుడుకు త్యాగం, జీవితాంతం అంతా భరిస్తూనే ఉంటాడు తండ్రి. అలాంటి తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేస్తే ఇంకా పిల్లవాళ్ళకు ఎలాగండి అసలు చెప్పండి? ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదండి. వాళ్ళని గొప్పగా గౌరవంగా మనం చూసుకోవాలి, వాళ్ళని చాలా ప్రేమగా మనం ప్రేమించాలి, అట్లా ఉండాలి. దానికి సంబంధించింది ఈ చిన్న కథ. ఒక ఊరిలో ఒక బిడ్డ ఆ తల్లి అంటే చాలా అత్యంత అద్భుతంగా గొప్పగా కష్టపడి పెంచింది ఆ తల్లి. అది ఒక ఊరిలో అన్నాను, అంటే అది ఏ ఊరో నాకు తెలీదు, ఇది జరిగిన కథ అని చెప్తే నేను విన్నానన్నమాట. అది మీతో పంచుకుంటున్నాను. సరే, ఆ తల్లి కష్టపడి పెంచింది. ఇంకా ఆ పిల్లోడు పెద్ద గొప్పగా కోట్లు 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 సంపాదించేశాడు. ఒకరోజు ఆ బిడ్డ వచ్చి అడుగుతాడు తల్లిని, అమ్మా నీకేం గిఫ్ట్ కావాలో చెప్పమ్మా, నీకు ఏం కావాలో చెప్పమ్మా, కొనిస్తాను, నేను ఎంత సంపాదించేశానమ్మా అని ఆనందంగా చెప్తాడనమాట కొడుకు. ఇంకా ఆ తల్లి, నాకేం వద్దు నాన్న, నువ్వు బాగుంటే చాలు అని లేదమ్మా, నువ్వు అసలు నాకు తెలీదు, నువ్వు గిఫ్ట్ కోరుకోవాల్సిందే, నీకు ఏం కావాలో చెప్పాల్సిందే అని మరీ ఒత్తిడి చేశాడనమాట ఆ కొడుకు. అప్పుడు ఆ తల్లి అడిగింది, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా,
సరే నా కోరిక చెప్తాను అని చెప్పి చెప్పింది. ఒక్కరోజు అంటే ఒక్క నైటు నువ్వు నా దగ్గర నా పక్కన పడుకోవాలిరా, ఇంతకంటే నేను నీ నుంచి ఏమీ కోరుకోవట్లేదురా అందనమాట ఆ తల్లి. సరే అమ్మా, ఇంతేనా, ఇంత చిన్న కోరిక అడిగావా అని ఆనందపడిపోయి ఆ తల్లి బిడ్డ ఇద్దరు ఒకరోజు రాత్రి పడుకోవడానికి అక్కడ సన్నాహాలు చేశారు. అంటే ఒప్పుకున్నాడనమాట ఆ బిడ్డ. అంటే వాడికి ఉద్యోగం కదా, కాబట్టి సెలవు చూసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఈరోజు ఇక్కడ ఉంటానమ్మా అని చెప్పి పడుకున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ పడుకున్నాక ఒక గంటకు మళ్ళీ కొడుకుని లేపింది. నానా, ఏమ్మా ఒక గ్లాసు మంచినీళ్ళు తేవా అంది. పాప మా కొడుకు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాడు, తాకింది, పడుకుంది. మళ్ళీ ఒక గంటకి మళ్ళీ నానా, నాయనా లేనాయనా, ఏంటమ్మా ఇంకొక గ్లాసు మంచినీళ్ళు తావా అంది. సరే పాప మంచినీళ్ళు తెచ్చిచ్చాడు కొడుకు. మళ్ళీ ఈవిడ తాగింది. కొంచెం పాపం నిండుగా తెచ్చిచ్చాడేమో, ఉలికినాయన్నమాట, పక్క మీద ఉలికే. సరే మళ్ళీ కొడుకు గ్లాస్ తీసుకెళ్ళాడు, మళ్ళీ పడుకుంది. మళ్ళీ లేపింది ఒక అరగంట తర్వాత, నాయనా కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టవా. సరే ఆ కొడుకు నిద్ర ముంచుకొస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ కాదని లేదు, పాపం వెళ్ళాడు, మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. ఆ నిద్ర మత్తులో మళ్ళీ తెచ్చిస్తే మళ్ళీ ఇలా చేయి ఒలికి మళ్ళీ ఆ నీళ్ళంతా పరుపు మీద పడ్డాయి. ఏందమ్మా ఇది, చిన్నపిల్లలాగా ఇట్లా చేస్తావు ఏంటి అని అన్నాడు. వాళ్ళమ్మ ఒక నిట్టూరు నిచ్చి అనుకుంది. తర్వాత మళ్ళీ వెళ్ళాడు, పడుకున్నాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఇదే తంతు. అలా రాత్రంతా నిద్రపోలేదన్నమాట ఆ తల్లి కొడుకిద్దరు కూడా. ఇంకా వాళ్ళ అమ్మను అంటాడు, చిన్నపిల్లలాగా చేసుకుంటున్నావు, ఆ పరుపంతా నీళ్లు పోసేసావు, ఎట్లా ఆరుతుంది అనుకుంటున్నావు ఆ పరుపు అని చెప్పి గట్టిగా కసురుకుంటాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, అరే ఒక్క రాత్రికే నువ్వు నీళ్ళు పోస్తే పక్కన అది చేయి జారి ఉలికితే నువ్వేమో ఇలాగన్నావు, మరి ఎన్ని రాత్రులేను నీ కోసం చిన్నప్పుడు అంటే ప్యాస్ పోసి పరుపంతా తడిపేస్తే మళ్ళీ దుప్పటి మార్చుకొని మళ్ళీ నేను ఎక్కడ నీకు చలి వేస్తుందో అని మళ్ళీ నీకు కొత్త దుప్పటి వేసి మళ్ళీ నిన్ను వెచ్చగా నా గుండెల్లో పడుకోబెట్టుకునేదాన్ని కదరా. మరి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా మళ్ళీ నువ్వు మోషన్కి వెళ్తే మళ్ళీ నేను కడిగి నిన్ను మళ్ళీ తీసుకొని పడుకోబెట్టుకుందాన్ని కదరా. ఎన్ని రాత్రుల్లో నీకు పాలు ఆకలేస్తే దాహం వేస్తే నీళ్ళు తెచ్చిచ్చా, ఆకలేస్తే పాలు పట్టించా, మరి నీకు ఎన్ని చేశాను, ఎన్నో రాత్రులు, ఒకరోజు కాదురా. మనం పెద్ద అయిన తర్వాత కనీసం ఒక్క రాత్రి నువ్వు నాకు సేవ చేయలేకపోతున్నావే, మరి నేను నీకు ఎంత సేవ చేసి ఉంటానురా అందంట తల్లి. అప్పుడు ఆ కొడుకు అమ్మా అనేసి వచ్చి గట్టిగా వాటేసుకున్నాడంట. నిజంగానే ఒక్కసారి చిన్నప్పుడు ఆ తల్లి మన కోసం పడే ఆరాటం, మన కోసం ఎన్ని త్యాగాలో చేసుకున్న ఆ తండ్రిని ఎలా వదిలేసి ఓల్డేజ్ హోములని ఒక్కదాన్ని వదిలేసి అలా వెళ్ళిపోవడం సమంజసమేనా? ఒక్కసారి మనం తల్లి అయితే నా విషయం తెలియదండి. మనం తల్లి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనము ఒకరోజు తల్లి అయితే అప్పుడు తెలుస్తుంది ఆ తల్లి విలువ. అలాగే తండ్రి విలువ తెలియాలంటే మనము ఒక తండ్రి అయితే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అమ్మో నా పిల్లలు, అమ్మ నా పిల్లలు, నా పిల్లలు, నా బిడ్డలు అని అనుకుంటారు కదా ఆ చిన్న వాళ్ళు మనం పెళ్లి చేసిన బిడ్డలు. మరి మనము మన బిడ్డల కోసం మరి కూడా అంత బాధపడి ఉంటాం కదా. వాళ్ళు ఒక నిమిషం ఒక క్షణం ఆలోచించుకోవాలి కదా. నిజం, నేను చాలామందిని చూశాను. అంటే భార్యను వదిలేసిన బిడ్డలు ఉన్నారండి, భర్తను వదిలేసిన బిడ్డలు ఉన్నారు. ఎవరి కోసం? తల్లిదండ్రి కోసం. అలాగే అందరినీ కాదు, నా తల్లి నాకు గొప్ప, నా తండ్రి నాకు గొప్ప అనుకొని అత్యంత అద్భుతంగా వైభవంగా అటు భార్యని, అటు తల్లిని, అటు తండ్రిని అటు బ్యాలెన్స్గా చూసుకొని ఫ్యామిలీస్ నేను చూశాను. అలాగే ఓల్డేజ్ హోమ్లో చేర్పించే ఆ తల్లిని వాళ్ళని చేర్పించి పాపం వాళ్ళ పేరెంట్స్ బాధపడే వాళ్ళ ఫ్యామిలీస్ని చూశాను. ఎంతో సంతోషంగా ఆ తల్లిదండ్రిని చూసి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉప్పొంగే కొడుకుల్ని, ఫ్యామిలీస్ని చూశాను. ఇవన్నీ మనసుకి చాలా టచ్ అయ్యే మాటలండి. మనకన్నీ మనం అనుకుంటాం, మనం మాత్రం మన అమ్మోళ్ళని వదిలి రాలేదా ఎన్నో అనుకుంటాం. మరి మనం వచ్చేసామని మరి మన బిడ్డలు కూడా అలాగే
చేస్తే మనకు ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళు మనమేమి మన దగ్గర ఉండమని చెప్పలేదు. కానీ సంవత్సరానికి ఒకసారి విదేశాల్లో ఉన్నారనుకోండి, సంవత్సరానికి ఒకసారి కనీసం 2 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఆ తల్లిదండ్రులతో చూడడం, లేదా వీళ్ళని తీసుకెళ్ళి ఒక 6 నెలలు అక్కడ పెట్టుకోవడం. మిస్ అయిపోతారు కదా, పేరెంట్స్ మిస్ అయిపోతారు, బిడ్డలు మిస్ అయిపోతారు. ఇంకెందుకండి ఆ జన్మ వృధా కదా. ఎన్నేళ్ళు బతుకుతామో తెలీదు, ఎంతకాలం ఉంటామో తెలీదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ చదువులు దీంతోనే సరిపోతుంది బాధ అంతా. తర్వాత అయ్యో నా బిడ్డల్ని కళ్ళారా వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం కలిగే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకేం పెళ్ళిళ్ళు, వాళ్ళకేం పిల్లలు, ఇవన్నీ వాళ్ళ బంధాలు వాళ్ళు అయిపోతారు. ఆఖరికి మనం అనాథలైపోతాం. గొప్పగా చెప్పుకోండి, నా కొడుకు లండన్లో ఉన్నాడు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కూతురు ఫారిన్లో ఉంది, నా కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, ఇలా ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఇందుకే మీరెక్కడా అంటే ఓల్డేజ్ హోముల్లో. ఓల్డేజ్ హోమ్ లేకుంటే ఏముంది, ఇద్దరం ఇంట్లోనే ఏముంది, ఏం తోస్తుంది మాకు, కాసేపు టీవీ చూస్తాం, కాసేపు అది చేస్తాం, కాసేపు ఏదో బుక్ చదువుకుంటాం, కాసేపు ఎవరు ఫ్రెండ్స్ వస్తారు, పొద్దుపోయింది, అంతే అయిపోయింది జీవితం అనుకుంటారు. కానీ తల్లిదండ్రిని విడిచిపెట్టి డబ్బులు డబ్బులు లేనిది ఈ కాలంలో ఏమి చేయలేమండి, కంపల్సరీ కావాల్సింది. కానీ ఆ డబ్బుల్ని కూడా మనం ప్రేమగానే, అంటే తల్లిదండ్రి కూడా దాంతోపాటు ఈక్వల్నే, డబ్బులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం అన్నట్టు మనం చూస్తే నిజంగా చాలా బాగుంటుంది. నాకు మనసులోని ఇవన్నీ ఆవేదనలు. కొంతమంది ఒకరు కామెంట్ చేశారమ్మా, ఇలా ఉండాలని నేను చెప్పా ఒక వీడియోలో, కానీ నీకు అలాంటి బాధ ఏమన్నా ఉందేమో మనసులో, కాబట్టి నీకు అలాంటి బాధ ఏం వద్దమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చేయచ్చమ్మా హాయిగా అని ఒక తల్లి కామెంట్ పెట్టిందనమాట. నాకు బాధ ఉందని నేను చెప్పను, ఉండొచ్చు, లేకుండా ఎందుకుంటే ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇక్కడ సమాజంలో. నాలాంటి ఒంటరిగాళ్ళు కావచ్చు, ఇద్దరు పేరెంట్స్ కావచ్చు, పైకి ఇండియాలో ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తామంతే. కానీ వాళ్ళు మాత్రం అక్కడ ఏం సుఖపడుతున్నారు, వాళ్ళకు ఏమీ లేకుండా, అంటే ఒక పని చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంట్లో పాపం ఏమి డబ్బులతో అన్నీ కొనగలుగుతామా, ఏం కొనలేమండి. అన్నీ డబ్బులతో కొనగలమంటే అది తప్పది, కొనగలమేమో, కానీ మమతలు, అనురాగాలు, ప్రేమలు ఇవి మనం కొనలేమండి. డబ్బిస్తే దొరికేటి కాదు, దొరుకుతాయి, ఎట్లా అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కానీ ఒరిజినల్ లవ్, అటాచ్మెంట్, కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేయాలన్నమాట. తల్లిని చూడగానే ఎమోషనల్ అయిపోతుంది. నా వీడియోస్ ఒక్క దేవుడి వీడియోలు పెడితే ఆల్మోస్ట్ ఒక 200 మంది 300 వ్యూస్ ఇలా చూస్తారు అంతే. అదే ఒక ఎమోషనల్ వీడియో పెడితే మా బాబు 3 years తర్వాత నన్ను చూడడానికి వచ్చాడనమాట. అంటే సడన్ సర్ప్రైజ్గా వాడిని చూసేటప్పటికి, అంటే నాకు తెలియదు వాడు వస్తాడని, వాడిని చూసేటప్పటికి గట్టిగా ఇలా బాగా ఏడ్చేసి అలా చేస్తే ఆ వీడియోను 48,000 మంది చూస్తున్నారండి ఆ వీడియోను. అంటే ఎమోషనల్కి ఎంత ఇంపార్టెన్స్, అటాచ్మెంట్కి ఎంత ఇంపార్టెన్సో ఇంతకన్నా ఈ వీడియో కన్నా ఏది లేదనిపించిందండి నాకు. అంటే అంత ప్రేమలు, అటాచ్మెంట్స్ ఉంటాయి. అంటే దేవుడి భక్తి కంటే అన్నిటికంటే కూడా ఆ యొక్క ఎమోషనల్కి ఎక్కువ మనం అంటే ఇదే మనం బానిసైపోతామండి నిజంగా మాట్లాడితే. కాబట్టి మనలో ఇంత ప్రేమ గుండెల నిండా దాచుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని ఎందుకు మనం ప్రేమ లేనట్టు తల ఒక్కో చోట చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి ఎందుకు అలా అయిపోవాలి అని అనిపిస్తుంది. కాబట్టి తల్లి, తండ్రి, చక్కగా కోడలు, చక్కగా మనవాళ్ళు, మనవరాలు, బిడ్డలు వీళ్ళందరితో కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా. సాయినాథ్ మహారాజ్కి జై.